కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరతో అందిస్తున్న భారత్ రైస్ ఇవాళ మార్కెట్లోకి రానున్నాయి. 29 రూపాయలకే కేజీ చొప్పున 5-10 కేజీల బస్తాల్లో భారత్ రైస్ అందుబాటులోకి తెస్తుంది కేంద్రం. మధ్యాహ్నం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో భారత్ రైస్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రిలీజ్ చేయనున్నారు. అటు ఫస్ట్ ఫేజ్లో జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ను అమ్మనున్నారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సిద్ధం చేసింది. అటు భారత్ రైస్ ఈ-కామర్స్ సైట్లోనూ బుక్ చేసుకోవచ్చని సెంట్రల్ అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, భారత్ రైస్ ఎప్పటి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది? అనిల్, భారత్ రైస్కి సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. రాయితీ ధరతోటి 29 రూపాయలకే నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించేటువంటి ఉద్దేశంతో భారత్ రైస్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:45 కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కర్తవ్య పథ్లో వీటికి సంబంధించిన విక్రయాలను ప్రారంభిస్తారు. మొదటి దశలో ఇది భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమైక్యతో పాటు కేంద్రీయ బండార్లలో ఇవి ప్రస్తుతానికి అమ్మకాల్లో ఉంటాయి. వాటితో పాటు ఈ-కామర్స్ సైట్లు, ముఖ్యంగా నాఫెడ్ దీనికి సంబంధించి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో మాత్రమే ఇది ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు వెసులుబాటు అనేది ఉంటుంది. రాను రాను మిగతా ఈ-కామర్స్ సైట్లలో కూడా వీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇవి ఆఫ్లైన్ స్టోర్స్తో పాటు ఆన్లైన్ కేవలం నాఫెడ్కి సంబంధించిన వెబ్సైట్లో భారత్ రైస్ అమ్మకాలు అనేది ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రారంభం అవుతాయి. మొదటి దశలో 5 నుంచి 10 కేజీల బ్యాగులు, అంటే రెండు దశలుగా వాటిని తీసుకొస్తున్నారు. రెండుకు సంబంధించి 5 కేజీల బస్తా, ఒకటి 10 కేజీల బస్తా, వీటిని అమ్మేందుకు ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. మొదటి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని అయితే ఎఫ్సీఐ సిద్ధం చేసింది. రానున్నటువంటి రోజుల్లో వీటికి వచ్చేటువంటి స్పందనను బట్టి మరింత పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో సోనా మసూరి కావచ్చు, లేకపోతే సన్నబియ్యం ఎక్కువగా తింటూ ఉంటారు. వాటికి సంబంధించి కనీస ధర 50 రూపాయల పైనే ఉన్నాయి. ఇంకొంత ఫైన్ క్వాలిటీ కావాలనుకుంటే ఒక 60 రూపాయల నుంచి ఎక్కువ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని తగ్గించేటువంటి క్రమంలో కొంత సామాన్యుల మీద ఎక్కువ భారం పడుతుంది. రైస్ కొనుగోళ్లకు సంబంధించి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనాలంటే పేద వర్గాలకు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి వర్గాల ప్రజలకు పైన అది భారం పడుతూ ఉంది అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ భారత రైస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రయోగాత్మకంగా. భారత రైస్కి సంబంధించి నాఫెడ్కి సంబంధించిన ఆన్లైన్ స్టోర్లో వీటిని కొనుగోలు చేయొచ్చు. ఆఫ్లైన్ స్టోర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో చాలా ఎక్కువ కేంద్రీయ బండార్లు ఉంటాయి. అలాగే మేజర్ సిటీస్లో కూడా కేంద్రీయ బండార్లు ఉన్నాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీతోటి సరుకులు, నిత్యావసర సరుకులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే కొంత క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇస్తూ ఉంటారు. అక్కడ వీటికి సంబంధించిన కొనుగోలు అనేది కూడా చేసుకోవచ్చు. ఇక నాఫెడ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇవి కొనుగోలు చేయాలనుకునే వారు నాఫెడ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంటికే వచ్చేలాగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తర్వాత రానున్నటువంటి రోజుల్లో మిగతా ఫ్లిప్కార్ట్ లాగా కావచ్చు, లేకపోతే అమెజాన్ వంటి ఈ-కార్ట్ సైట్లలో కూడా ఇవి కొనుగోలు చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:45 పీయూష్ గోయల్ అమ్మకాలు అనేది ప్రారంభిస్తారు. ఆ తర్వాత నుంచి ఇవి సామాన్య ప్రజలకైతే అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన క్వాలిటీ ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే సబ్సిడీతోటి ఇచ్చేటువంటి బియ్యం కాబట్టి కొంత వాటికి సంబంధించి ఫ్లాగ్షిప్గా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే ఎలా ఉండబోతుందా అనే దానిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ క్వాలిటీ కావచ్చు, లేకపోతే వీటన్నింటిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నాఫెడ్ ద్వారా మాత్రం ఈ భారత్ రైస్తో పాటు మిగతా నిత్యావసర సరుకులను కూడా అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నాలు అనేది కూడా చేస్తున్నారు. దాంట్లో మిగతా నిత్యావసర సరుకులు, ముఖ్యంగా పప్పులు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులను అనేది కూడా రాయితీతోటి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉంది. అనిల్, రైట్ మదర్, థ్యాంక్ యూ.